శ్రీరామ శ్రీమాత్రే నమః. యస్యో నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయోర్తు సంస్మరణాస్తంసాం సర్వతో జయమంగళం. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిరి నరసింహ శర్మ. గతంలో మీకు జ్యోతిష్య శాస్త్ర పరంగా కొన్ని వీడియోలు చేసి మీకు అందించగలిగాను. నేను మీకు సుపరిచితుడినే. అయితే జ్యోతిష శాస్త్రంలో చాలా కీలకమైనటువంటి సమాచారం ఉంటుంది. అది మానవ మనుగడికి ఒక దారి చూపించే దిక్సూచిలా పనిచేస్తుంది. ఇప్పుడు అన్ని విషయాలు కూడా తెలుసుకునే ముందు లగ్నంలో గురుని తాలూకా ప్రభావం ఎలా ఉంటుందని కొంతమంది అడుగుతున్నారు. కాబట్టి అది ఏ లగ్నంలో అయినా సరే లగ్నంలో గురుడు ఉన్నట్టయితే దాని ప్రభావం ఏమిటని అడుగుతున్నప్పుడు దానికి సమాధానంగా నేను వీడియో చేసి పంపిస్తున్నాను. అందరూ గమనించండి. ఇంతకుముందు నేను మేష లగ్నంలో గురుడు, వృషభం, మిథునం, కర్కాటక లగ్నాల్లో ఉండే గురు ప్రభావం గురించి తెలియజేశాను. ఇప్పుడు సింహ లగ్నంలో గురుడు ఉండేటువంటి ప్రభావం మీకు తెలియజేయాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ 12 వీడియోలు మీరు చూడాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇంకింత మరికొంత సమాచారం, మంచి సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇకపోతే సింహం అనేది గురునికి మిత్రక్షేత్రం అవుతుంది. అది సింహస్థాధిపతి సూర్య. అది సూర్యుని తాలూకా స్వక్షేత్ర స్థితి. కాబట్టి అక్కడ లగ్నం కానీ సింహలగ్న జాతకులకి అందులోనే గురుడు ఉన్నట్టయితే మిత్రక్షేత్రంలో ఉన్నట్టు మనం భావించాలి. మిత్రక్షేత్రంలో ఉండేటువంటి గురుడు సామాన్య ఫలితాన్నే ప్రసాదిస్తాడు, కానీ కొద్దిగా అపకారం మాత్రం చేసే అవకాశాలు ఉండవు. కాబట్టి మిత్రక్షేత్రంలో ఉన్న గురు సంచారం వల్ల ఆ వ్యక్తికి చాలా చిన్న స్థూలకాయం వస్తుంది, అందమైన శరీరం ఉంటుంది, ముఖవర్చస్సు బాగుంటుంది, వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, తర్వాత సమాజంలో మంచి గౌరవం ఉంటుంది, ఉన్నత విద్యలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి, విద్యాపరంగా మంచి ఎదుగుదల ఉంటుంది. కాబట్టి వాళ్ళు సింహలగ్న జాతకులకి కొంచెం విల్ పవర్ కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మనం గమనించి సింహలగ్న జాతకుల్లో లగ్నం మందు గురువు ఉండడం వల్ల మంచి ప్రభావం అని మనం గమనించాలి. ఇకపోతే రెండవ స్థానమైనటువంటి కన్యలో గురుడు ఉన్నట్టయితే, సింహలగ్నానికి రెండవ స్థానమైన కన్యలో గురుడు ఉన్నట్టయితే ఆ గురు ప్రభావం ద్వితీయమందు ఉండడం చేత కొంత బలం తగ్గుతుంది. ఎందుకంటే ద్వాదశ, అష్టమ, జన్మస్థ, ద్వితీయ స్థానాల్లో ఏ గ్రహం ఉన్నా సరే వాటి తాలూకా ప్రభావాలు కొంచెం తగ్గుతాయి అన్నది కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఒక ప్రామాణిక సత్యం. కాబట్టి రెండవ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఆ గురు మహాదశ, గురు అంతర్దశలు ఎప్పుడు వస్తాయనేది కూడా జాతకంలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రం దానికి తగినట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండవ స్థానంలో గురుడు అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి ఆ గురువు తాలూకా గురు మహాదశ ప్రభావం మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దానికి తగినట్టుగా మనం ఇబ్బందికరంగా ఉన్నట్టయితే మాత్రం దానికి కొన్ని ముహూర్తి విభాగంలో కొన్ని రకాల శాంతులు ఉంటాయి. వాటిని మనం చేసుకుని ఈశ్వరారాధన చేసి అవి గట్టెక్కించే విధంగా మనం జాతక చక్రాన్ని మలుచుకోవాలి. అయితే ద్వితీయ స్థానంలో గురుడికి విద్యా ప్రమాణాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కన్యలో ఉండేటువంటి గురుడికి, సింహలగ్నానికి ద్వితీయ స్థానమైన కన్యలో గురుడు ఉన్నట్టయితే విద్యా పరాజయాలు కొంచెం ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఏంటంటే ఆర్థిక పరంగా కూడా కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. ఆ తర్వాత సమాజంలో కూడా కొంచెం ఉన్నత స్థితి రావడానికి కొంచెం కష్టపడవలసి వస్తుంది. తర్వాత ఒక పరీక్షా సమయంలాగే కొంత జీవితం గడిచే అవకాశాలు కూడా ద్వితీయ స్థానంలో గురు ప్రభావం వల్ల కలుగుతుంది. అదే గురుడు తులలో, సింహం, కన్య, తుల మూడో స్థానంలో ఉన్నప్పుడు, తులలో ఉన్నప్పుడు అది శత్రుక్షేత్ర స్థితి అవుతుంది. అది అభివృద్ధి స్థానం అంటారు. మూడో స్థానానికి అభివృద్ధి స్థానం అయినప్పటికీ కూడా శత్రుక్షేత్ర స్థితి ఉండడం చేత ఆ గురుని తాలూకా ప్రభావం కూడా అంతగా పనిచేయదు. కాబట్టి మరొక విషయం ఏంటంటే గురునికి మూడో స్థానంలో ఉండడం కూడా బాలారిష్ట దోష ప్రజలు అంటారు. కాబట్టి గురుని తాలూకా ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి శత్రుక్షేత్ర స్థితి, బాలారిష్ట దోషం ఆపాదించబడుతుంది. కాబట్టి ఆ గురు మహాదశ, గురు అంతర్దశలు అంతగా కూడా ఆ వ్యక్తికి సహకరించవు. కాబట్టి దానికి తగినట్టుగా అప్పుడు వ్యాధి విధులు ఆ జాతక చక్రం పరిశీలించిన తర్వాత ఆ గురు మహాదశ ఎప్పుడు వస్తుంది, బాల్యంలో వస్తుందా, మధ్యలో వచ్చిందా, చివరిలో వచ్చిందా అన్నది గమనించి దానికి తగినట్లుగా ఆ దశ అంతర్దశలో మాత్రం కొన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆ కష్టాలు మనకి నివారణ అయిపోతాయి. మిగతా అంతర్దశలన్నీ కూడా చాలా బాగుంటాయని చెప్పొచ్చు. ఒక్క దశ ఏ దశ అయితే వస్తుందో ఆ దశలో అంతర్దశ మాత్రమే కొన్ని రకాల ఇబ్బందులు కలుగు చేస్తాయి. ఆ విషయం కూడా అందరూ గమనించాలి. తర్వాత చతుర్థ స్థానమైనటువంటి వృశ్చికంలో గురు సంచారం.
చతుర్థ స్థానంలో గురుడు ఉన్నట్టయితే, సింహలగ్నానికి 4వ స్థానంలో గురుడు ఉన్నట్టయితే అది కేంద్రం అవుతుంది. ఆ కేంద్రం అయితే గురుడికి కేంద్ర స్థితి అంత మంచిది కాదు. నైసర్గిక శుభగ్రహాలకి కేంద్ర స్థానాలు 1, 4, 7, 10 స్థానాల్లో ఏ నైసర్గిక గురు శుక్రుడు ఉన్నట్టయితే వాళ్ళకి యోగించడం కొంచెం కష్టంగా ఉంటుంది. అది దాని దోషం పరిహారం ఏంటంటే, చతుర్థ స్థానాధిపతి కుజుడు. ఆ కుజుడు గురుడికి మిత్రుడు కాబట్టి మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి గురుని తాలూకా ప్రభావం చతుర్థ మంది ఉన్నప్పటికీ కూడా, కేంద్రంలో ఉన్నప్పటికీ కూడా ఆ గురు ప్రభావం కొంతవరకు కూడా బాగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ గురు మహాదశ, గురు అంతర్దశలో మంచి ఉన్నత స్థానాలని పొందగలుగుతారు. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. మంచి విద్యాబుద్ధులు కలిగి ఉంటారు. ఉన్నతమైన ఉద్యోగాలు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఆ చతుర్థ స్థానం గురుని తాలూకా ప్రభావం కూడా అంతగా ఆ వ్యక్తి మీద పెద్దగా పడదని మనం చెప్పుకోవచ్చు. ఇక పంచమ స్థానం అనేది ధనస్సు అవుతుంది. పంచమ స్థానంలో గురు సంచారం సింహలగ్నానికి సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు అనేది 5వ స్థానం అవుతుంది. 5వ స్థానంలో గురుడు ఉండడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే పుత్రస్థానం అది. ఆ పుత్రస్థానంలోని పుత్ర స్థానాధిపతి గురుడు కాబట్టి కారకో భావనాశాయ అంటారు. కాబట్టి కొత్తగా దంపతులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు తప్పనిసరిగా ఈ సంతానం విషయంలో కొంచెం ఆలస్యం అవుతుంది, గమనించాలి వాళ్ళు. తర్వాత భార్యాభర్తలు ఇతర జాతకాల్లో కూడా పరిశీలించిన తర్వాత ఎప్పట్లోగా సంతానం కలుగుతుందన్నది కూడా మనం నిర్ణయించాలి తప్ప పూర్తిగా సంతానం కలగదని మాత్రం మనం నిరూపించుకోకూడదు. కాబట్టి 5వ స్థానాధిపతి 5వ స్థానంలోనే ఉన్నాడు కాబట్టి ఆ ప్రకారంగా కూడా కొన్ని శుభ సూచనలు ఉంటాయి. భార్యాభర్తలు ఇతర జాతకాల్లో పరిశీలించిన తర్వాత మాత్రం పుత్రపుత్రిగా సంతానం ఎప్పటికి కలుగుతుంది అనేది కూడా ఆలోచించాలి ఒక భాగం. తర్వాత పంచమ స్థానంలో చాలా శుభాలు ఉంటాయి. అవన్నీ కూడా నెరవేరే అవకాశాలు కూడా ఆ వ్యక్తికి కలుగుతాయి. కాబట్టి పంచమ స్థానంలో గురుడు ఉండడం అంత దోషప్రదమేం కాదని మాత్రం మనం గమనించాలి. అది కొంచెం ఇబ్బందులు ఉన్నప్పుడు మాత్రం దానికి తగినట్టుగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ ఇబ్బందిని మనం గట్టెక్కించుకోవాలి. తర్వాత షష్ఠ స్థానం అనేది మకరం అవుతుంది. సింహలగ్న జాతకులకి షష్ఠ స్థానం మకరం అవుతుంది. కాబట్టి ఆ మకరంలో శనిక్షేత్రం అది. ఆ శనిక్షేత్రంలో గురు సంచారం 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆ గురు సంచారం గురుని నైసర్గిక శుభగ్రహానికి 3, 6, 11 కూడా ఉండడం కూడా అంత మంచిది కాదు. కాబట్టి అక్కడ కూడా గురుని తాలూకా ప్రభావం కొంత తగ్గుతుంది. గురుడిచ్చే శుభ పరిణామాలు కొంచెం ఇబ్బంది పడతాయి. అవి శుభ పరిణామాలుగా మనం పరిగణించలేము. కాబట్టి ముఖ్యంగా రుణబాధలు చేసే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక దుర్వ్యయం అయ్యే అవకాశాలు ఉంటాయి. శత్రువుల ద్వారా కొంతకాల ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడాను ఉన్నప్పటికీ కూడా గురుని తాలూకా ప్రభావం, గురుడు నైసర్గిక శుభగ్రహం కాబట్టి అవి సమస్య పోయేవే తప్ప శత్రువులున్నా వాళ్ళు పెద్దగా మనకి ఇబ్బంది పెట్టరు. ధనం కూడా కొంత పోయినా కొంతవరకు కూడా మనకి మిగులుబాటే ఉండే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో మనకు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ధనం సమృద్ధిగా వచ్చే అవకాశాలు కూడా శత్రుస్థానంలో ఉంటాయి కాబట్టి శుభగ్రహం వల్ల. కాబట్టి ఆ విధంగా కూడా 6వ స్థానానికి గురుడు శుభాన్ని ప్రసాదిస్తాడని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా గురు ప్రభావం మనకి ఈ వీడియోలో తెలియజేస్తున్నాం. తర్వాత కన్యా లగ్నం గురించి మరొక వీడియోలో మీకు గురు ప్రభావం తెలియజేస్తాను. అంతవరకు సెలవు. మీ ఇప్పుడు నరసింహ శర్మ.